నమస్తే. లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత 5 రోజులుగా ఆమెని విచారిస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నది. అయితే మొన్నటిదాకానేమో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుట్ల కవిత ఎప్పుడు అరెస్టు కాబోతుందన్న చర్చ జరిగింది. సో మొత్తానికి కల్వకుట్ల కవితని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎప్పుడు కల్వకుట్ల కవిత బయటికి రాబోతూ ఉంది, 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, లేకపోతే మొత్తం తీహార్ జైల్లోనో లేకపోతే ఇంకో జైల్లో ఉండే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతూ ఉంది. ఇదొక అంశం. అయితే ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కండ్లారా చూసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ దొంగలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంకన ఏరుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటూ ఉన్నారు. సో మధ్యలో ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చిరో, సో ఇందుకోసమైనా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినామన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. దానికి తోడు ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలబోతూ ఉంది, బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం. నా ముందు సీనియర్ అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరత్ కుమార్ సార్ నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో మీతో మాట్లాడాలంటే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీతో మాట్లాడాలా, లేకపోతే ఒక అడ్వకేట్గా? కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు, ఒక మాజీ జర్నలిస్ట్గా మాట్లాడిన అభ్యంతరం లేదు, ఒక అడ్వకేట్గా మాట్లాడిన అభ్యంతరం లేదు. ఐఎమ్ ఏ మిక్చర్ ఆఫ్ ఆల్ ది 3. ఫస్ట్ పాయింట్. సెకండ్లీ ఐఎమ్ ఏ ఫియర్లెస్ కాంగ్రెస్ వర్కర్. నాకేం పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఐ కేర్ 2 hoots. మా అంటే మ్యాక్సిమం ఏం జరుగుతుంది, వాస్తవం మాట్లాడినందుకు షోకాజ్ నోటీసు మా అంటే తీసి బయట వరుసలు, అంతే కదా. గవర్ని ఉత్తాయి పట్టించుకోవద్దు. కానీ ప్రజా సంక్షేమం కోసమని కాంగ్రెస్ పార్టీ బేసిక్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో, కోర్ ఐడియాలజీ ది కాంగ్రెస్ పార్టీ, ఐ విల్ నెవర్ బైపాస్ ఫ్రమ్ దట్. ఐ విల్ సర్టన్లీ వర్క్ ఫర్ ది ఐడియాలజీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక శతాబ్ద కాలం నుంచి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పటి నుంచి ఒక మంచి పొలిటికల్ కల్చర్ను తీసుకురావడానికి కృషి చేసిన పార్టీ. ఒక 52nd అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా తీసుకువచ్చిన గ్రేటెస్ట్ పర్సన్ రాజీవ్ గాంధీ. ఏం చెప్పినారు, వాట్ వాజ్ ది ఇంట్రొడక్షన్ దట్ వాజ్ గివెన్ ఇన్ ది పార్లమెంట్ వెన్ దిస్ కాన్స్టిట్యూషనల్ amendment was introduced. We want to introduce a good culture. The culture of ayaram and gayarams must go. This is causing greater damage అని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వాలంటే పార్టీలో ఎనలేని సేవ చేసి అంచెలంచెలు ఎదుగుతున్నటువంటి కార్యకర్తలకు టికెట్లు ఇచ్చే స్థాయి నుంచి ఇవాళ ఈ ప్రభుత్వ పుణ్యమా అని ఓన్లీ కాంట్రాక్టర్లే. ఇప్పుడు ఇది ఒక ఇట్ ఈస్ థ్రెటనింగ్ ది పొలిటికల్ కల్చర్ నౌ. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఒక పక్క యూత్ని వచ్చి రాజకీయాలలోకి రమ్మంటున్నాం, మీరు వచ్చి రాజకీయాలను, కలుషితమైన రాజకీయాలను చక్కగా చేద్దామని అంటున్నాడు. నిన్ననే ఆయన జయప్రకాష్ నారాయణది ఒక స్పీచ్ విన్నా. ఈజ్ నౌ సపోర్టింగ్ బీజేపీ అండ్ టీడీపీ కంబైన్ ఇన్ ఆంధ్ర. నిన్న ఆయన మళ్ళా ఒక చాలా ప్రవచనం చెప్పినాడు. అసలు అభివృద్ధి, సంక్షేమం రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఆంధ్రాలో ఓన్లీ సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు, అది ఇదని చెప్తూ, అంటే ఆయన ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ డిఫెక్షన్స్ మీద మాట్లాడున్నారు. ప్రాబ్లం ఏమవుతుందంటే అసలు ఈ పార్టీల ఫిరాయింపులు అనేది పొలిటికల్ కల్చర్ని వీషియేట్ చేస్తుంది. నోబడీ వాంట్స్ టు పుట్ అప్ ఎనీ హార్డ్ వర్క్. ఎందుకబ్బా ఏదో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ చదవాలి, తర్వాత ఎవరి దగ్గరనో ఇంత వర్క్స్ ఇన్స్పెక్టర్ ఆడో ఈడో పని చేయాలి, ఇంజనీరింగ్లలో వాన్ని వీన్ని వాడుకొని డబ్బులు సంపాదించాలి, తర్వాత కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనో బీజేపీలోనో పెట్టుబడి పెట్టాలి, అంతే. ఇక పార్టీలు ఎందుకు, ఐడియాలజీ ఎందుకు, పార్టీ శిక్షణ తరగతులు ఎందుకు, వేస్ట్. సార్ మీరు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఒక కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కరెక్ట్, ఇప్పటికీ కూడా నేను కంప్లీట్ చేస్తాను, రాష్ట్రంలో మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి మీరు కొట్లాడితే ఎవరెవరన్నా కన్నా మేము కూడా స్వయానా చూసినాం. సో ఒక అడ్వకేట్గా కూడా మాలాంటి గొంతుకలకు మీరు అండగా ఉన్నారు. మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తూ ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా అన్న ఆలోచనకు వచ్చిరా మీరు? అంటే అంతలా రాలేదు. కాకపోతే ఏంటంటే ఒకటేంటంటే పూర్తిగా టోటల్ డిజల్యూషన్మెంట్ లేదు. ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పిదం చేసినానంటే 1 సెకండ్ కూడా ఆ పార్టీలో ఉండ, చెత్త బుట్టిలో ఆ కాగితం దాఖలు చేసేసి నేను పార్టీ నుంచి విడిపోతా. కానీ నాకు ఇంకా కూడా మా పార్టీ అధినాయకత్వమే నమ్మకం ఉంది. ఐ ట్రస్ట్ ఆర్ లీడర్షిప్, సోనియా గాంధీ లీడర్షిప్, ప్రియాంక గాంధీ గారి లీడర్షిప్, రాహుల్ గాంధీస్ లీడర్షిప్. ఐ ట్రస్ట్ దెమ్, దే స్పీక్ వెరీ ట్రూత్.
దే స్పీక్ వెరీ ఆనెస్ట్లీ, దే స్పీక్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్స్, దేర్ కన్సర్న్, దేర్ కంపాషన్ ఫర్ ది పూర్ అండ్ ది వీకర్ సెక్షన్. దట్ అట్రాక్ట్స్ మీ. నిన్నగాక మొన్న నాసిక్లో మాట్లాడినప్పుడు కానీ, ఈ న్యాయయాత్ర అప్పుడు కానీ, లేకపోతే భారత్ జోడో యాత్ర అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఒక విషయం చెప్పినారు, ఐ విల్ ఎన్షూర్ సోషల్ జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఫర్ ది పార్లమెంట్ ఎలక్షన్స్కి విడుదల చేస్తుంది కూడా చాలా చాలా గ్యారంటీస్తో వస్తుందన్నమాట. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ దేర్ ఈజ్ ఎ చేంజ్ in the attitude of the party high command towards the governance. So definitely ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి అనుకూలంగా జరగట్లేదు. ఇదివరకు ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. బట్ at least after the parliamentary elections or Lok Sabha elections, we would certainly meet the party high command. We will explain all these things, what is happening over here, what were you talking and what was happening over here. It is totally against what our earlier leaders stood for. రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పినారండి డిఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక పార్టీ ఏదైతే విచ్ ఇస్ సబ్సిక్వెంట్లీ he is heading, our chief minister as a PCCI president, will he work against the very core principles of the Congress? చెప్పండి. పోనీ ఇప్పుడు ఏదో నీకు ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి, ఐడియాలజీతో సానుభూతి ఉండి కొంతకాలం వెయిట్ చేసేసి వాళ్ళున్న పార్టీలో వాళ్ళకి చాలా అన్యాయం జరిగి వాళ్ళు బయటికి వచ్చినారు అంటే అర్థం ఉంది. ఆ పార్టీలో సభ్యులుగా ఉంటుండగానే వాళ్ళనే పోయి ముఖ్యమంత్రి పోయి కలిసి వాళ్ళని మా పార్టీలో చేరు అని అడగడం, ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ అవర్ ఓన్ పార్టీ క్యాడర్స్? ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ అవర్ ఓన్ లీడర్స్? ఫస్ట్ దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు నో. వాట్ వాజ్ ది necessity for him to go to Jitendra Reddy? He has not even resigned from BJP by that time. He was very much within part of the BJP. And what was their understanding? How hatred they have got towards Congress culture, Congress ideology పట్ల వాళ్ళకి ఎంత hatred ఉంటుంది. ఈ బీజేపీ వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎట్లా తిడతారు కాంగ్రెస్ని? వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్లా హౌ దే కెన్ గెట్ అబ్జార్బ్డ్ ఇంటూ కాంగ్రెస్ డైవర్స్ కల్చర్. కాంగ్రెస్ ఈజ్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ థాట్స్. అందులో వీకర్ సెక్షన్స్కి, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక సమపాత్ర ఉంటుందండి. మీరు అట్లాంటి పార్టీలలో కూడా కేవలం ఒకే వర్గానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇది పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నాను. ఇది యాంటీ పార్టీ యాక్టివిటీ. వై షుడ్ ఐ గెట్ డిసల్యూషన్? డెఫినెట్లీ వీ మస్ట్ వెంటిలేట్ అవర్ గ్రీవెన్స్. వీ మస్ట్ ఆల్సో బ్రింగ్ ఇట్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ద కాంగ్రెస్ హైకమాండ్. పబ్లిక్ కూడా ఈ 100 రోజుల కాలంలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు కదా, మార్పు వచ్చింది. డెఫినెట్లీ పరిపాలనలో ఏమైనా మార్పులు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ అధికార దాహం కోసమే రాజకీయాన్ని వాడుకుంటున్న పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ పార్టీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు మీ నాయకులకు డెఫినెట్లీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు మీరే కదా నాకు ఫోన్ ఇచ్చినారు రైతు బంధు గురించి. ఆ రైతు మాట్లాడింది మీరు నాకు చెప్పినారు కదా, ఆయన ఎట్లా మాట్లాడుతున్నారని. మిమ్మల్ని నమ్మి మేము అందరం ఏదో చేసినాము, మీరేంది పరిపాలన తీసుకొచ్చినారు, ఇంతవరకు కూడా మాకు రైతు బంధు రావట్లేదు, ఇక్కడ ఎర్రని ఎండలు ఉన్నాయి, నేలలు విరిగిపోతున్నాయి, పలిగిపోతున్నాయి, నీళ్లకు ప్రాబ్లం అవుతుంది, మా సేద్యం చాలా కష్టమైంది, మిమ్మల్ని నమ్మి సర్వనాశనం అయినాం కదా. ఇప్పుడు మీ ముందే తిట్టింది వాడు. ఆ రైతు తిట్టినాడా లేదా చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే, నీవు బోగస్ మాటలు ఎందుకు చెప్పాలా? నిన్న ఇంకోటి ఏంటంటే, వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ స్టేటెడ్ దట్ అప్ టు 5 acres ఆఫ్ ల్యాండ్కి ఆల్రెడీ మేము రైతు బంధు ఇచ్చినామన్నాడు. 40% అయిందంట. ఇది 40% మొన్న జనవరిలో జరిగిన సమీక్షలో. ఇప్పటికి కూడా ఇంకా 4 acres వాళ్ళకి రాలేదు. ఎందుకంటే నిన్న ది అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్ ఈజ్ ఆన్ రికార్డ్. హీ సెడ్ దట్ ఎస్ వీఆర్ అప్ టు దట్, దేర్ ఆర్ నో మనీస్ అని. నేను అనేది ఆనెస్ట్గా చెప్పొచ్చు కదా ఇదే విషయాన్ని. అయ్యా మేము ఒకటి ఊహించినాము, ఇంకో రకంగా జరిగింది, ఇక్కడ ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి, ఇగో దీన్ని ఈ పద్ధతిలో చేస్తాం, ఈ రకంగా చేస్తాం, ఇంతవరకు ఇస్తున్నాం అని చెప్పొచ్చు కదా. బీయింగ్ ది లీడర్ ఆఫ్ ది హౌస్ అండ్ బీయింగ్ ది లీడర్ ఆఫ్ ది స్టేట్ యూనిట్, హౌ కెన్ హీ లై టు ది పీపుల్ దట్ వీ హావ్ ఆల్రెడీ పేడ్ అని అనడం ఏంది, బుకాయించడం ఏంది? సోషల్ మీడియా అన్నట్టు దుష్ప్రచారం చేస్తుందని అన్నాడు. మొన్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ తను ఒక క్యాస్ట్ యాంగిల్లో ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నా అనేది అంత అబద్ధము అని ఒక 3-4 తనకు నచ్చిన పేర్లను చూపెట్టి, వీళ్ళ ద్వారా నేను సోషల్ జస్టిస్ సాధిస్తున్నా, నేను ఒక వర్గానికే ఇవ్వలేదు, కొంతమంది పనిగొట్టుకొని సోషల్ మీడియాలో మా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అన్నాడు. అంటే ఇవాళ ఇప్పుడు ఆయనకు సోషల్ మీడియా అవసరం లేదు. ఈ ట్రస్ట్ ఓన్లీ ఏబిఎన్ను, తర్వాత ఈనాడును, తర్వాత ఇంకొక ఆయన చౌదరి గారిని నమ్మి ఈ
శాటిలైట్ ఛానళ్ళ వల్ల తాను రామరాజ్యం స్థాపించిన అని ప్రజలకు చెప్పాలన్న ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఎందుకండి మనం ఆయన దగ్గర ఏమైనా తీసుకున్నా డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా సోషల్ మీడియా? ఎందుకు మీ నాయకుడు గుర్తించట్లే? స్వయాన కేటీఆర్ ఒప్పుకున్నాడు, సోషల్ మీడియా వల్లనే మా పార్టీ ఓడిపోయిందని చెప్పి. మీ నాయకుడికి ఎందుకు ఆలోచన వస్తలేదు? సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లనే, సోషల్ మీడియా ప్రభావితం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆలోచన మీ నాయకుడికి ఎందుకు వస్తలేదు సార్? సార్ ఇప్పుడు మా దగ్గర ఎట్లా ఉంటుందంటే, నేను పల్లెటూరు నుంచి వచ్చిన సార్, నాకు ఇంకా ఈ అర్బన్ రాజకీయాలు రాలేదు. నేను దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కు మైగ్రేట్ అయినా. ఇప్పటికీ నేను ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ 10-15 డేస్కి ఒకసారి నేను పోయి మా ఊర్లో ఉంటా. ఐ లవ్ టు స్పెండ్ మై టైమ్ విత్ అవర్ రూరల్ పీపుల్. నాకు ఇంకా ఈ అర్బన్ అర్బన్ మెథడ్ ఆఫ్ టెల్లింగ్ లైస్ ఇన్ ఏ సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ ఇంకా రాలా. మా దగ్గర ఏమంటారంటే తొండ ముదిరి ఊసర వెళ్ళయింది అన్నట్టుగా అట్లా ఉందన్నమాట ఇవాంటి పరిస్థితి. అసలు ఒక మాటలో నిజాయితీ అనేది లోపించింది. నాయకత్వపు లక్షణాలలో ఏముంటుంది? ఒక నాయకుడు ఒక మాట చెప్పినాడంటే ప్రజలు నమ్మాల. ఇవాళ సోషల్ మీడియా మీద అంత అక్కసు ఎందుకు అనేది ఆయనే చెప్పాలా. అంటే మరి ఆయనకు లేవా సోషల్ మీడియాస్ ఉన్నాయి టు అప్గ్రేడ్ హిస్ లీడర్షిప్, టు అప్గ్రేడ్ హిజ్ క్యారెక్టరిస్టిక్స్, అవన్నీ ఆయన వాడుతున్నాడు కదా. అవి కాకుండా వేరే రాజకీయంగా ప్రత్యర్థులు, ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకత్వం కంటే ఎక్కువగా అటాక్ విత్ ఇన్ ది పార్టీలో ఉన్న సోకాల్డ్ రైవల్స్ మీదనే జరుగుతుంది. ఇవాళ చూడండి, పొన్నం ప్రభాకర్ గారు ఏదో ఒక సందర్భంలో ఒక ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కాన్వర్జేషన్ వాజ్ ట్యాప్డ్ బై ది తహసీల్దార్. హౌ డిడ్ యూ సపోర్ట్ ఇట్? ఒక పక్క ప్రణీత్ రావు చేసిన తప్పు, మరి తహసీల్దార్ చేసిన తప్పు కదా. అంటే ఒక మంత్రి ఒక ఆఫీసర్కి ఈ రకంగా చెయ్యండి అని చెప్పిన ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆఫీసర్లే కనుక ఒకవేళ ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే దానికి పొలిటికల్ కలర్ ఉండదు కదా. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కదా. ఈ దశలో కూడా ఎమ్మెల్సీల ద్వారా ఇచ్చి రాజకీయ పబ్బం గడుపుడు ఎందుకు? వాట్ ఈస్ రాంగ్ విత్ వాట్ హీ హస్ సెడ్? అంటే ఒక బీసీ నాయకుడు కాబట్టి ఇంకా ఆయనను ఎక్స్పోజ్ చేసేసి ఇదంతా పెంట చేయాలనా ఏంటిది? అసలు నాకు అర్థం కాదు. వై యాక్షన్ షుడ్ నాట్ బి టేకెన్ అగైన్స్ ద తహసీల్దార్? అంటే ఎవరిని నమ్మి మాట్లాడాలా ఇప్పుడు ఫోన్లో? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్ ఆర్ దే అకౌంటబుల్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆర్ డూ దే స్పీక్? అంటే ఆల్ దిస్ ఏంటంటే మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ అంటారు. అంటే ఈ వీళ్ళ నాయకత్వాలను కనుక బలహీనపరిస్తే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని బాగా ఇష్టపడతారు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారో ఏం పాడు. మొత్తానికి సిస్టమేటిక్ అటెంప్ట్ ఈస్ బీయింగ్ మేడ్ టు సీ దట్ దిస్ లీడర్షిప్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్, తర్వాత బీసీస్ నాయకత్వాన్ని ఒక అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. నేను ఎలక్షన్స్ కంటే ముందు కూడా మీకు చెప్పినాను, కేసీఆర్ కూడా ఇదే పద్ధతి చేసినాడు, బీజేపీ కూడా ఇదే పద్ధతి చేసినారు. బీజేపీలో కూడా బండి సంజయ్ నాయకత్వాన్ని బలహీనపరుస్తున్నారు, అరవింద్ను బలహీనపరుస్తున్నారు. ఇది చాలా అన్యాయం జరుగుతుంది. బీసీలలో ఐక్యత ఉండాలా, ఎస్సీ ఎస్టీల ఐక్యత. నేను చెప్పానా లేదా? ఇవాళ ఏది వాళ్ళు చేస్తే మనం డినౌన్స్ చేసినాం, ఏది వాళ్ళు చేస్తే తప్పని మనం అన్నామో అదే మనం ఒక అధికార పార్టీగా మన పార్టీలో జరుగుతుంటే ఎట్ట సైలెంట్గా ఉంటాం? ఉండము. డెఫినెట్లీ వీ విల్ టాక్ ఇన్ పబ్లిక్. సార్, రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం మీ కండువా కప్పుకుంటా ఉన్నారు. గతంలో ఏ కండువాలు అయితే కప్పుకుంటున్న నాయకులని మీ నాయకుడు పొట్టు తిట్టి అన్నాడు. దానం నాగేందర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం కోసం మనోళ్ళు కొట్లాడుతూ ఉంటే ఆనాడు కర్రలు పట్టుకొని తిరిగినోడు, 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ సంకన ఏరి ప్రజలు ఇబ్బందులు పడితే చూసినోడు, గతంలో రేవంత్ రెడ్డి ఆయన పొట్టు తిట్టినోడు, ఆయనకే మళ్ళీ కండువాలు కప్పుతా ఉండంటే ఎందుకు సార్ ఇంత దిగజారి రాజకీయాలు చేస్తాడు మీ నాయకుడు? అంటే ఇప్పుడు ఏంటంటే ఏదో గెలుపు గుర్రము అని ఒక మాట ఉంటుంది. ఇప్పుడు అనైతికమైనటువంటి ప్రవర్తన ఎక్కడుందంటే, ఇతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, ఒక రకంగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినాడు. అతనికి ఏం పెద్ద క్రిస్టల్ క్లియర్ పొలిటికల్ క్యారెక్టర్ లేదు. అతను ఒక ల్యాండ్ గ్రాబరు, అతని మీద రకరకాలైన ఆరోపణ ఉన్నది. అసలు మా ముఖ్యమంత్రి గారే అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా విజయారెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు దివాంచి బార్ దగ్గర, పంజగుట్టలో ఒకటి దివాంచి బార్ అని ఉండేది, మీకు తెలుసో లేదో. అంటే వెన్ ఐ వాజ్ యూనివర్సిటీ స్టూడెంట్, దివాంచి బారు ఇట్లాంటి కొన్ని బార్స్ ఉండేది అనమాట. ఇక్కడ ఇంకొక బార్ ఉండేది, అంటే తర్వాత ఉమర్ ఖయ్యామ్ అనే ఒక బార్ ఉండేది ఆ ఖైరతాబాద్ చౌరస్తాలో. అంటే ఇవన్నీ దగ్గర బీడీలు అమ్ముకునే వ్యక్తి నాగేందర్ ఏ మాత్రము రాజకీయమైనటువంటి
మోరల్ వాల్యూస్ లేనివాడు, ఏ రోటికి ఆ పాట పాడతాడు, ఎంత తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినాడు అని చెప్పి అన్న మాట 4 రోజులలోనే మళ్ళీ పార్టీలో చేర్చుకునేటప్పుడు అతను గంగిగోవు అని అంటే ఎట్లా అనండి? అంటే అదే నేను అనేది ఏంటంటే దానం నాగేందర్ యొక్క సామాజిక వర్గానికి చెందిన వేరే నాయకులు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. నువ్వు ఒకవేళ అదే సామాజిక వర్గాన్ని ఎన్నుకోదలుచుకున్నావు అనుకో, బీసీకే ఇవ్వాలనుకున్నావు అనుకో, ఒక మంచి సచ్చీలుడికి ఇవ్వు. ఇవాళ పార్టీ అనేది పవర్లో ఉంది కదా. ఇప్పుడు దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడానికి రెడీ అయినారా ఆల్రెడీ అని అంటున్నారు. ఒకటి చూడండి, అతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా పెట్టకుండా అతనికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడము అని అంటే రాహుల్ గాంధీతోని రాజీవ్ గాంధీ చేసినటువంటి యాంటీ డిఫెక్షన్ లాని భూమిలో పాతిపెట్టినట్టే కదా. అంతే కదా. ఇప్పుడు ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అనే దాన్ని 10th షెడ్యూల్లో డిఫైన్ చేసినారు. నువ్వు ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీ పదవిని అనుభవిస్తూ ఇంకో పార్టీలోకి చేరడము. సవితా ఇంద్రారెడ్డి విషయంలో కూడా ఆయన అభ్యంతర పెట్టినాడు. ఒక పోలీస్ స్టేషన్లో అయితే డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. రాళ్లతో కొట్టి చంపాలన్నాడు పార్టీలు కనుక మారిస్తే అనడం లేదా? ఇది ముఖ్యమంత్రి గారి మాటలే కదా. మరి ఈనాడు ఎందుకు మార్పు? ఈ మార్పు ఎవరి కోసం? పోనీ పార్టీ పుట్టి మునుగుతుందా, లేకపోతే సపోజ్ ఒక సీటు 2 సీట్లు రావనుకుందాం, మనలో మాట ఒక మంచి పొలిటికల్ కల్చర్ కోసం అని కృషి చేస్తున్నటువంటి ప్రక్రియలో ఓ సీటు 2 సీట్లు తక్కువ వస్తే నష్టమే ఉంటుంది. ఆనాడు కేసీఆర్ ఈ తప్పిదం చేసి లేకుంటేమో తప్పైంది. అది నేను అదే అంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ ఏది చేసినా తప్పు అని ఆ రోజున మనం మాట్లాడినామో అదే పనిని మనం ఈనాడు కాంగ్రెస్లో ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీ క్యాడర్స్ యొక్క మనోబలం దెబ్బతింటే, ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు మొదటేమో చేవెళ్ళ అన్నారు, తర్వాత ఇప్పుడు తీసుకొచ్చేదో మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం ఇస్తాను. ఆమెకు మల్కాజిగిరితో ఏం సంబంధం అండి? చెప్పండి ఒక మాట. ఇన్ విచ్ వే షీ ఈస్ కనెక్టెడ్? జస్ట్ బికాస్ she belongs to a particular community and just belongs that he is from that particular district ఆ ఏరియా. ఆయన సార్ చేవెళ్ళ రంజిత్ రెడ్డి కంట, అదే వరంగల్ పసునూరు దయాకర్ అంటే ఈ పార్లమెంట్ పరిధిలో వీళ్ళకి మించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి లేడా? ఎందుకు లేరండి? తర్వాత ఇంకొక విషయం మీరు గమనిస్తున్నారా? మాదిగ సబ్ కమ్యూనిటీకి ఒక సిస్టమేటిక్ గా అన్యాయం జరుగుతుంది. మీరు చూస్తున్నారా? అవునవును. మనము అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మాదిగలలో ఒక మంచి కాన్స్టిట్యున్సీ ఉంది. వాళ్ళు దే ఆర్ హార్డ్ కోర్ కాంగ్రెస్ మెన్. వాళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వాళ్ళ లీడర్షిప్ ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు? దట్ ఈస్ వాట్ వన్ వరీస్ మీ. నేను నిజానికి అయితే మందకృష్ణ మాదిగ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలా సార్లు నేను పత్రికలలో ఉన్నప్పుడు కూడా, అప్పుడైతే అతను చాలా జూనియర్, కొత్తగానే ఆ ఉద్యమాన్ని స్థాపించి కొట్లాడుతూ వచ్చే దశలలో ఇప్పుడు నేను చాలాసార్లు డిస్కరేజ్ చేసేవాడిని. అంటే నేను అర్థం చేసుకోలేదు అప్పుడు ఇమీడియట్గా, అరే ఈ క్లాసిఫికేషన్ ఎందుకు, అందరి ఎస్సీలే కదా, ఒకే రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా అని అన్నప్పుడు 1-2 సార్లు ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు దేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అమాంగ్ ది ఎస్సీ సబ్ క్యాస్ట్ అనే దాని మీద అతను చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ విత్ ఇన్ ది సబ్ క్యాస్ట్ దేర్ షుడ్ బి సమ్ క్లాసిఫికేషన్ అని అన్నప్పుడు చాలా విషయాలు గమనించినాను. అంటే మాదిగ సబ్ కమ్యూనిటీకి తరతరాలుగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అతను ప్రస్ఫుటంగా చేసినాడు. ఇవాళ మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మాదిగలకి? కొన్ని కుటుంబాలలోనేమో టక సీట్లు వంచి పెడతా ఉన్నారు. ఎందుకు అసలు? ఇప్పుడు బీజేపీని అనాలంటే బీజేపీలో ఒక నాయకుడు తర్వాత అదే వాళ్ళకు చెందిన ఇంకో నాయకుడికి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుష్మా స్వరాజ్ చనిపోయిన తర్వాత ఆమె తదనంతరం ఆమె కూతురికి ఇచ్చినారు. నో ప్రాబ్లం, దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఒక రకంగా. ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము రాజకీయాలలో చేరడం వల్ల తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉంటే పిల్లలు చాలా సఫర్ అవుతారు. వాళ్ళ కుటుంబం పొలిటికల్గా చాలా అడ్వర్స్ సిచ్యువేషన్ ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఆ పార్టీ ఐడియాలజీ పట్ల ఒక రకమైన అవగాహన ఉంటుంది, పార్టీ పట్ల కమిట్మెంట్ ఉంటుందని చెప్పి వాళ్ళ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తే ఓకే. కానీ ఏమో విత్ ఇన్ ది ఫ్యామిలీ 3-4 టికెట్లు ఇవ్వడము, ఇటు ఈయన పిల్లలకి ఆయన పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి, ఇదంతా ఏందండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు సంపత్తికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? నేను ఒక అడుగుతున్నా ప్లీజ్. మా సంపత్తికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? బీఆర్ఎస్ యొక్క పాలనలో సంపత్ తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయినాడు తెలుసా? ఆనాడు కుట్లాడినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ సంపత్ వర్ ఓన్లీ 2 లీడర్స్ కదా హూ లాస్ట్ ద మేనర్ ఇన్ విచ్ కేసీఆర్ హ్యాడ్ సెగ్రిగేటెడ్ దెమ్. వాళ్ళ ఎమ్మెల్యేషిప్ని కూడా రద్దుపరిచేసేసి ఎంత సర్వనాశనం చేసినారు. ఇప్పుడు సంపత్కి ఎందుకు అన్యాయం జరుగుతుంది? నేను అడుగుతున్న ప్రశ్న. అంటే అఫ్కోర్స్ ఐ నో హిమ్ యాజ్ అ పర్సన్, నాట్ సో మచ్. నాకేం సంపత్ ఫోన్ చేసేసి నా తరఫున మాట్లాడన్నా అని నన్ను అడగలేదు. కానీ నేనేమన్నానంటే యాజ్ అ కాన్షియస్ కాంగ్రెస్
Congress worker, it is my duty to bring to the knowledge of the party high command about the injustice being caused to the loyal party workers. ఒక బ్రీడ్ ఆఫ్ కమర్షియల్ యాంగిల్ ఉన్న వాళ్ళకే ఈనాడు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నంటే 500 కోట్లు ఉన్నాయా, 400 కోట్లు ఉన్నాయా, 300 కోట్లు ఉన్నాయా అంటే దెన్ పుట్ ఇట్ ఇన్ ఓపెన్ యాక్షన్. కాంగ్రెస్ టికెట్లన్నీ ఆక్షన్లో పెట్టండి, ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడు కొనుక్కుంటాడు. అంతే కదా. వై ఆల్ దిస్ పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకు చాలా అవకాశం, అంటే లాయల్గా ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చేది వార్డు మెంబర్లు, సర్పంచ్ల, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చేది. అంటే ఎంపీ ఎమ్మెల్యేలు మేము ఉంటాము, మీరు ఊడిగం చేసేటివి, పల్లకీలు మోసేటివి, పోస్టులు మీకు ఇస్తామన్నా చెప్పడం, అది ఈయన ఇచ్చేది. ఇవన్నిటికీ జాయినింగ్స్ ఎందుకు చేసుకుంటారన్న చర్చ జరిగినప్పుడు రీజన్ ఒకటి చెప్తా ఉన్నారు. ఏమని? సో గవర్నమెంట్ ఏ క్షణమైనా కూలగొట్టడానికి కూలగొడతాడు, అందుకే మేము సాల్ హంబాగ్ అయితే సాల్ హంబాగ్. ఎన్టీఆర్ను కూలగొట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఎట్లాంటి ఉద్యమం జరిగిందో తెలుసా? మేమంతా పత్రికా విలేకరులము. ఆనాడు వి రాదర్ వర్క్ లైక్ తెలుగుదేశం పార్టీ వర్కర్స్. ఎన్టీఆర్కి అన్యాయం చేస్తే బొంద పెట్టినాం ఈ రాష్ట్రంలో. ఆనాడు యూత్ ఎట్లా రెస్పాండ్ అయ్యారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అవేర్నెస్ వచ్చింది ప్రజలలో. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈవెన్ లాంగెస్ట్ పోల్తో ముట్టినా, అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి తన ఓన్ తప్పిదాల వల్ల, తన ఓన్ రాజకీయమైనటువంటి ఆలోచనల వల్ల కూలిపోతే ఆయన నాయకత్వం మార్పుకు గురైతే అది మనం బాధ్యులం కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లాంగెస్ట్ పోల్తో టచ్ చేసినా ఇవాళ ప్రజలు ఊరుకోరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. ఆయన చెప్పినా చెప్పకుండా కూలగొట్టిన ఏ గాడిది కొడుకొని బతకనియ్యరు. విన్నారా? వాళ్ళని చేజ్ చేస్తాం. కూలగొట్టే అవకాశం ఈ పార్టీ వాళ్ళు ఇచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ బలగం ఏదైతే ఉందో, సో వీళ్ళు బీజేపీ తోటి ములాఖతై ఎంపీ ఎలక్షన్స్ తర్వాత సో బీజేపీని ఫామ్ చేయబోతున్నారని చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా ఈ ఆర్టికల్ నేను చదివిన ఆర్టికల్ అయ్యాది ఇనే గారిది. కాకపోతే 8 మంది సభ్యులతో వాళ్ళు ఏం చేయగలరండి, ఎట్లా చేయగలరు? అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ బియాండ్ ఎనీబడీస్ కాంప్రహెన్షన్ వాళ్ళు చెయ్యడము అనేది. తర్వాత ఎట్లుంటుందంటే, ఇప్పుడు బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినా వాళ్ళు కాంగ్రెస్ మహాసముద్రంలో కలిసిన తర్వాత, అంటే ఈయనకి ఒక ఆలోచన ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు తన మీద కోపంతోనో, లేకపోతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు తన నాయకత్వాన్ని ఇష్టపడకనో, రేపు స్ప్లిట్ చేస్తారనో, బీఆర్ఎస్ వైపు పోతారనో, బీఆర్ఎస్తోని కలిసి ఏదైనా వేరే రకమైన ఆలోచనలు చేస్తారేమో అనే ఆలోచన ఏదైతే చేస్తున్నాడో ఇది చాలా లాప్ సైడెడ్ థింకింగ్ అనమాట. అట్లా ఏం జరగదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా పార్టీ ఐడియాలజీ, పార్టీ గీత దాటిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తామండి. గత 7-8 సంవత్సరాలుగా వి హనుమంతరావు గారికి ఏ పదవి లేదు. ఒక చాలా సీనియర్ లీడర్ అయినా సరే పార్టీ లైన్లోనే ఉన్నాడా లేడా? అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయ్యే కంటే ముందు అపోజ్ చేసినాడు. అంత జూనియర్కి ఎట్లా ఇస్తారు పిసిసి అధ్యక్ష పదవి, దానికి కొంత సీనియర్ను చూడాలా, అది ఇదని అన్నాడు. సహజంగా మన పార్టీ ఐడియాలజీలో నిమగ్నమై ఉన్న వ్యక్తికి మనం ఇవ్వాలా, మన పార్టీలోనే అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తికి ఇవ్వాలని అన్నాడు. కానీ ఒక్కసారి పార్టీ లీడర్షిప్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత, నో, రేవంత్ రెడ్డి ఈజ్ అ పొటెన్షియల్ లీడర్, హీ హెస్ గాట్ ది డైనమిజం, హీ కెన్ మాప్ అప్ గుడ్ సపోర్ట్ ఫర్ ది పార్టీ అని అనుకున్నప్పుడు హిస్ క్యాండిడేచర్ వాజ్ ఫేవర్డ్. దెన్ ఎవ్రీబడి హ్యాడ్ ఫాలన్ ఇన్ లైన్. వీ హ్యావ్ సపోర్టెడ్ హిస్ లీడర్షిప్. ఎవరైనా డిడ్ ఎనీబడి క్వశ్చన్ రేవంత్ రెడ్డిస్ లీడర్షిప్? ఆయన ఇవాళ ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలని, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులని, మంత్రులని అనుమానిస్తున్నాడు? అది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు రాని ఒక విపత్తును తన మనసులోనే తను ఊహించుకొని వేరే పార్టీలను ఛిద్రం చేయాలి, వేరే పార్టీలను చీల్చాలా, చెండాడాలా అనేటువంటి ఆలోచన తప్పు. తర్వాత ఒక ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా నేను పార్టీ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేస్తున్నా, నేను ఒక దర్వాజా తెరిచినా 2 దర్వాజాలు తెరుస్తా, మేము దలుచుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో 3 నిలబడతారు, 4 నిలబడతారు, అది చాలా తప్పుడు విధానం. ఇప్పుడు ఈయనే కదా స్పీచ్లు ఇచ్చిన, ఏమని స్పీచ్లు ఇచ్చినాడు? ఒక గట్టి ప్రతిపక్షం ఉండాలన్నాడు. శాసనసభ వేదిక మీద గవర్నర్కి ధన్యవాదాలు జరిపే తీర్మానం మీద కానీ, లేకపోతే బడ్జెటరీ స్పీచ్లో ఇంటర్వ్యూన్ అయినప్పుడు కానీ ఆయన ఏం చెప్పినాడు? బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. కేసీఆర్ లాంటి నాయకుడు శాసనసభకు రావాలి, వారు తన ఆలోచనలని, తన అనుభవాన్ని శాసనసభలో పంచుకోవాలి అని చెప్పాడే లేదా? ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉండాలన్నమాట చెప్పిండు. చెప్పండి, పర్మనెంట్గా మిమ్మల్ని అక్కడే ఉంచుతామన్నారు, నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్. అది ఎవరు ఎక్కడ ఉంటారో అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నైదర్ హీ ఈస్ గోయింగ్ టు డిసైడ్ నార్ దిస్
మ్యాన్ ఈస్ గోయింగ్ టు కేసీఆర్ కూడా అదే భ్రమలలో ఉండే నేను లేకుంటే అసలు రేపు తెల్లారితే సూర్యోదయమే కాదనుకున్నాడు. ఇవాళ ఏడం నాశనమైనాడు, ఇవాళ ఎంత దుస్థితికి గురైనాడు, ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఎంత దుస్థితికి ఉంది. ఒక పక్క బిడ్డ అరెస్ట్ అయ్యి అదొక రకమైన ఆవేదన, తన వాళ్ళందరూ తన్ని వదిలెట్టిపోతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్, తన్ని అడిగేటాడు ఎవడు లేడు అనేటువంటి ఫీలింగ్. ఇప్పుడు అదే పద్ధతిలో మనం పోతే కేసీఆర్ ఏదైతే దుర్నీతిని ఆలోచించి ఇతర ప్రతిపక్ష పార్టీలను చీల్చి చెండాడి వాళ్ళ పార్టీ వాళ్లను బీఆర్ఎస్లో చేర్చుకొని తాను బాగా బలపడినటువంటి అహంకారంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే కేసీఆర్ కొట్టిన గతే మనకు పడుతుందా పట్టదా? అంతే కదా, అంతేనా కదా? దీన్ని ఆలోచించాలి కదా. ఈ రకమైన ఆలోచనలు చేయకుండా ఎంతసేపు ఆ పార్టీని చీలుస్తా ఈ పార్టీని చేస్తా. తర్వాత కొన్ని సందర్భం మీరు గమనిస్తున్నారు లేదో రాము, ఒక ముఖ్యమంత్రి స్థాయి భాష ఆయన వాడుతున్నాడా? చాలా బాధ అనిపిస్తుంది నేను, ఎందుకంటే చాలా మంది గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు పేగులు బడకేసుకుంటా అది ఏ రకమైన భాష? అది రేపు యూత్ని ఏ రకంగా ఎంకరేజ్ చేస్తుంది? పార్టీ లోపల లీడర్షిప్గా గ్రో అయ్యే వ్యక్తులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అహింసావాదంతో పైకి వచ్చిందండి. మా మూల పురుషులైనటువంటి గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు ఎవరు కూడా హింసావాదాన్ని సపోర్ట్ చేయలేదు, హింస అనే దాన్ని చేయలేదు. ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా మాట్లాడడం ఎందుకు? కేసీఆర్ని మొన్న ఫాలో అవుతుండ సార్ మీ నాయకుడు, అది నేను విధానం అది నేను అన్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక చర్చకి అంటే ఒక ప్రజాస్వామ్యాల్లో ఒక చర్చ జరగాలి, ఒక ఆలోచన విధానం రావాలన్నప్పుడు సంబడి హ్యాస్ టు స్పీక్. ఎవరన్నా మాట్లాడితే ఆ వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి కాంక్షల్ని అంటగట్టి వాళ్ళ నోరు ముయించాలనేటువంటి ఆలోచన బీఆర్ఎస్లో ఉండే, అది కాంగ్రెస్లో కూడా వస్తుంది. ఇప్పుడు మాట్లాడితే ఏంటంటే శరత్ కుమార్కి ఏదో ఇవ్వలేదు అని, లేదా వి హనుమంతరావుకి ఏదో ఇవ్వలేదు కానీ ఆయన మాట్లాడుతున్నాడని, సంపత్ కుమార్కి ఏదో ఇవ్వలేదు కాబట్టి ఆయన పార్టీ హైకమాండ్కి ఉత్తరం రాశాడని. ఇదేందండి? విత్ ఇన్ ది పార్టీ ఒక డిస్కషన్ జరగదా, డిబేట్ జరగదా? హ్యావ్ యూ మార్టిగేజెడ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ బై జాయినింగ్ ది కాంగ్రెస్ పార్టీ? హ్యావ్ యూ లాస్ట్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్? డెఫినెట్లీ వీ విల్ టాక్, మాట్లాడతాము. మీ హైకమాండ్ అబ్జర్వ్ చేస్తలేదు సార్ ఏం జరుగుతుంది? ఎందుకు అబ్జర్వ్ చేయదండి? సందర్భోచితంగా రియాక్ట్ అవుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ అనేది వాళ్ళకి దేర్ ఓన్ మెకానిజం ఉంటుంది. ది పార్టీ హైకమాండ్ ఈజ్ ఆల్వేస్ వైజర్ దెన్ ది సో కాల్డ్ లోకల్ లీడర్షిప్. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని కొంతకాలము ఇప్పుడు ఎట్లుంటుందంటే, ది సిచ్యువేషన్ కెన్ బి మ్యానిపులేటెడ్ ఫర్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం, ఇట్ కాంట్ బి మ్యానిపులేటెడ్ ఫర్ ఎవర్. అండ్ కాంగ్రెస్ పార్టీ విల్ నెవర్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ వ్యాగ్రెన్సీ. ఈ రకమైనటువంటి దిగజారుడు రాజకీయాలను ఇష్టపడదు. ఇప్పుడు ఓ పక్క చూడండి, హిమాచల్ ప్రదేశ్లో వీఆర్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్, మధ్యప్రదేశ్లో వీ హ్యావ్ లాస్ట్ ఎ గవర్నమెంట్, ఇన్ మహారాష్ట్ర వీ హ్యావ్ లాస్ట్ ఎ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ డిఫెక్షన్సే కదా, ది మ్యానిపులేషన్స్ అండ్ ది మెకానిజమ్స్ ఇంజనీర్డ్ బై మోడీ వీ హ్యావ్ లాస్ట్ అవర్ పవర్ కదా. అలాంటిది ఇన్ ఆర్ స్టేట్ వీ డూ ది సేమ్ థింగ్ వాట్ మోడీ హ్యాస్ డన్ ఇన్ దోస్ స్టేట్స్. అది ఎట్లా, హౌ ది పార్టీ హైకమాండ్ విల్ యాక్సెప్ట్? అంటే పార్టీ హైకమాండ్కు తెలవడానికి, ఇప్పుడు ఢిల్లీ అంటే మాకు చాలా దూరం కదండి. తర్వాత ఇక్కడ ఆర్థికంగా పరిపుష్టి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఢిల్లీకి చేరి కాంగ్రెస్ హైకమాండ్తో కొంత ర్యాపోర్ట్ పెట్టుకొని కాంగ్రెస్ హైకమాండ్కి అన్ని విషయాలు చెప్పడానికి కొంత టైం పడుతుంది. టు పర్కలేట్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ది పార్టీ హైకమాండ్, టు రీచ్ అవుట్ టు దెమ్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇక్కడ అంతా అంధేరా ఉంటుందని కాదు, దేర్ హై మగర్ అంధేరా నయ్యే. కాంగ్రెస్ తప్పకుండా, కాంగ్రెస్లో ఉన్నట్టు సీనియర్ నాయకులు తప్పకుండా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు కోమటిరెడ్డి గారికి ఇష్టం ఉంటుందా ఈ రకమైన దిగజారుడు రాజకీయాలని? రాజగోపాల్ రెడ్డి విల్ యాక్సెప్ట్? ఏమండి రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మా పార్టీలోనే ఉంటే టికెట్ ఈ అమ్మ ఎమ్మెల్యేషిప్కి రాజీనామా చేసేసి పోయి బీజేపీలో చేరి అక్కడ ఓడిపోతే మళ్ళా తర్వాత వాళ్ళని పోయి అడిగినాడు, అమిత్ షాని పోయి డైరెక్ట్ అడిగినాడు, ఏందయ్యా నువ్వు కేసీఆర్ని ఎదుర్కొంటావు అది ఇది అని చెప్తే నిన్ను నమ్మి మేము వచ్చినాము, లేకపోతే నీ దగ్గర రావాల్సిన అవసరం మాకేముంది అన్నాడు. చెప్పి రాజీనామా పెట్టి వచ్చి పార్టీలో చేరినాడు. ఈనాడు ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. మరి అదే కల్చర్ కూడా మన పార్టీలో ఉంది కదా. దానం నాగేందర్కు సేమ్ కండిషన్ పెట్టు. వై కాంట్ వీ ప్రాక్టీస్ దట్? అప్పుడు ఆయన భేషణం, ఆయన వేరే పార్టీలో చేరినా రాజగోపాల్ రెడ్డి హ్యాస్ డన్ సంథింగ్ రైట్ అని అన్నాం కదా. దట్ ఈస్ ది వే హౌ ఎనీబడి షుడ్ డూ. ఎందుకు అంటే ఈ డిఫెక్షన్ లాను తీసుకువచ్చిందే కాంగ్రెస్. యాంటీ డిఫెక్షన్ లాను 10th షెడ్యూల్లో పెట్టి ఒక మంచి పొలిటికల్ కల్చర్ని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచనకి పేటెంట్ ఎవరికి ఉంది? కాంగ్రెస్కి ఉంది. సో వీ లాఫ్ ఎట్ ది పీపుల్ హూ ట్రై టు డైల్యూట్ ది యాంటీ డిఫెక్షన్ లా. మనమే దాన్ని ఎంకరేజ్ చేస్తే డిఫెక్షన్ని
ఎంకరేజ్ చేస్తే ఇట్ గోస్ అగైన్స్ ది వెరీ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాంగ్రెస్. దిస్ ఇస్ మై ఎగనీ, దిస్ ఇస్ మై యాంగ్విష్, దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు స్పీక్. యా సార్, ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి, తీన్మార్ మల్లన్న గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎవరైనా కాదన్నా మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. 45 నియోజకవర్గాలు తిరిగితే దాదాపు 43 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం క్రియాశీలకంగా మాట్లాడాడు. సో దానికంటే ఇంపార్టెంట్ 10 ఏళ్ల కాలం పాటు ఒక విధ్వంసం జరుగుతూ ఉంటే ఒక ప్రశ్నించే గొంతుకగా తెరపైకి వచ్చి మాట్లాడాడు. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో తీన్మార్ మల్లన్న కూడా రాజకీయంగా బలి కాబోతా ఉండ అంటే ఏం చెప్తారు? ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు అతను నా మిత్రుడు, ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే వివాదాస్పదం అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్, ఆయన వ్యక్తిగతంగా తనకు అన్యాయం జరుగుతుంది అని ఏదైనా ఒక వేదిక మీద తను చెప్పే వరకు, ఎప్పుడైనా తన ఆలోచనలు వేరే వాళ్ళతో పంచుకునే వరకు ఆయన గురించి మనం మాట్లాడడం సబబా అనేది ఒక ఆలోచన. రెండోది మాత్రం ఒకటి ఉంది, అంటే ఐ మీన్ ఒక రకంగా ఈనాడు మల్లన్న ఎదుర్కొన్నటువంటి దుస్థితికి కారణము వ్యక్తిగతంగా నా దృష్టిలో మల్లన్ననే ట్రస్టెడ్ ఏ రాంగ్ పర్సన్. ఎస్, ఎందుకంటారు? అది అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కోర్ ఐడియాలజీతో నిమగ్నమై ఉండి కాంగ్రెస్ పట్లనే ఉంటే బాగుండేది. కాంగ్రెస్లో వివిధ గ్రూపులు ఉన్నాయి కదా, ఒక గ్రూప్తోని ఐడెంటిఫై అవ్వడము అనేది కూడా, తర్వాత ఉన్నదానికి లేని దానికి ఈ ప్రభుత్వ పరంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతులేవు అనే విషయాన్ని ఒరిజినల్ మల్లన్న లాగా మాట్లాడుంటే ప్రజామోదం అనేది ఉంటుందనే నా నమ్మకం. బట్ ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ ఆన్ హిమ్, ఎందుకంటే ఐ లైక్ హిమ్ లాట్ యాజ్ ఎ లీడర్. నేను ఎప్పుడు కూడా మల్లన్నలో ఏం చూస్తానంటే ఒక ప్రజా ఉద్యమాలను నిర్మించేటువంటి ఒక వ్యక్తిలాగా, ఒక ఆలోచన సరళికి, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రజల తరఫున మాట్లాడే ఒక గొంతుగలాగానే నేను మల్లన్న చూడడం ఇష్టపడతాను. అంటే ఐ మీన్ అఫ్ కోర్స్ ఐ డిడ్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్. మీకు అంచనా ఏంది? ఎంపీ టికెట్ అడుగుతా ఉన్నాడు, భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వరు. ఎప్పుడు యాదకుంచుకోండి, నల్గొండ లోపల నల్గొండ కానీ భువనగిరి కానీ ఈ సీట్లు అవి ఒక కుటుంబానికి సంబంధించినవి, అవి తప్ప వేరే ఇంకో విషయం అన్నా, అతనికి ఎమ్మెల్సీ ఇయ్యడు, ఎంపీ ఇవ్వరు, ఏది ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వలేదు. ఇస్తానన్నప్పుడు ఎవరు అడ్డుకున్నారో మల్లన్న తన ఓన్ భాషలోనే చెప్పినాడు, నాకు టికెట్ రాకుండా రేవంత్ రెడ్డి గారే కృషి చేస్తున్నారని మల్లన్నే ఒక ఛానల్లో చెప్పాడు. అంటే ఐ మీన్ తన ఓన్ ఛానల్లో చెప్పినట్టు నేను విన్నాను, నేను చూసినాను సజీవంగా. అరే మల్లన్న గట్లేంటి ఇప్పుడు అని అంటే ఏమో నాకు అట్లా అనిపించింది అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది. అంటే ఒకటి ఏంటంటే మల్లన్న వాట్ ఐ రిక్వెస్ట్ ఈస్ కాంగ్రెస్ భావజాలంతో ఐడెంటిఫై ఉండాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే యూ షుడ్ హ్యావ్ ట్రస్టెడ్ షిప్. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేసి ఇక్కడ ప్రజలైతే సపోర్ట్ చేస్తే తెరపైకి వచ్చి కూడా దూరం అయితే సార్, ఇది కాంగ్రెస్ పార్టీలో కాకుంటే వేరే ఏ పార్టీలో చేరినా మల్లన్న లాంటి వాడు స్వశక్తి మీదనే ఎన్నిక లేదా. మల్లన్న కనుక ఒకవేళ మల్లన్నకు పూర్తిగా అన్యాయం జరిగి మల్లన్నను పూర్తిగా దూరం కొట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితే మళ్ళీ నువ్వు నేనే నిలబడతాం కదా రాము, మనం వదిలేడతామా? అట్లా అంత అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటామా? ఇవాళ సంపత్కి అన్యాయం జరిగితే మాట్లాడుతున్నామా లేదా? సంపత్ మనకు ఫోన్ చేసినాడా నువ్వు నా తరఫున మాట్లాడన్నా అని? లేదు కదా. అంటే ఎవరికి అన్యాయం జరిగినా మనము ఒక సపోర్ట్ అనేది చేస్తాం. ఈ రోజు కూడా మల్లన్నని కనుక మల్లన్న భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతే డెఫినెట్గా మల్లన్నకు అండగా నిలబడతాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మాట్లాడే గొంతులు లేకుంటే శాసనసభలలో ఎవరు పోవాలి? వందిమాదిగలు పోవాలా? పోయేప్పుడు గీతాలు స్తోత్రాలు పఠనాలు చేసే వాళ్ళు పోవాలా? ప్రజాస్వామ్యం గురించి గొంతెత్తి మాట్లాడే వాళ్ళు పోవాలా? అట్లాంటి లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తాం. అది మల్లన్నలో ఉన్నా యాక్సెప్ట్ చేస్తాము, ఇంకెవరిలో ఎల్లన్నలో ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ మల్లన్న హ్యాస్ బీన్ ఛాంపియనింగ్ ఎ కాజ్, బట్ డెఫినెట్గా ఆయనకు మన సపోర్ట్ ఉంటుంది. ఓకే సార్, లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవితను అరెస్ట్ చేశారు. 5 రోజులు అవుతుంది అరెస్ట్ అయ్యి. మీకు ఏమైనా బాధ అనిపిస్తుంది? ఎందుకంటే ఆ కుటుంబంతో కలిసి కదా. ఒక్కటి సార్, యాజ్ యూ సో యూ రీప్ అన్నారు. ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఏమంటే, మీరు ఏ రకమైన విత్తనాలు నాటితే ఆ రకమైన మొలకలే మొలకెత్తాయి కదా. మనం లిక్కర్ బాటిల్ నాటి తులసి చెట్లు రావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు పేపర్లో వచ్చింది ఆమె భగవద్గీత చదువుతుందని, తర్వాత వేరే ఆధ్యాత్మికమైన చింతనలో ఉంది అని. ఈ పని ముందే చేస్తుంటే బాగుండేది కదా. ఈ పని ముందే చేసి తన తండ్రికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, తన తండ్రికి ఉన్నటువంటి లీడర్షిప్ను, తన తండ్రి ఏ రకంగా కృషి చేసి పుడక కూడబెట్టేసేసి అన్ని రకాలుగా ఒక ఉద్యమాన్ని నిర్మించినాడు, పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చినాడు, రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచినాడు. పోనీ నీ కోరికలు తీరలేదా అంటే నువ్వు ఒక ఎంపీ అయినావు, తర్వాత నీకు ఇమీడియట్గా ఎమ్మెల్సీ అయినావు. నేనేదో చిన్నచూపు చూడలేదు కదా. నువ్వు లిక్కర్ బిజినెస్ ఎందుకు చేసినావు? ఇవాళ తలవంపు తీసుకొచ్చినావా లేదా? తండ్రికి తలవంపు నేను ఎప్పుడో
చెప్పినాను సార్ ఆనెస్ట్లీ యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్గా ఉన్నప్పుడే వెన్ షీ వాజ్ ఇంటర్ఫియరింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ వన్స్ ఐ టుక్ పెయిన్ టు టెల్ హర్ నో దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆన్ యువర్ పార్ట్ విల్ సమ్ డే రూయిన్ యూ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇట్ వుడ్ ఆల్సో పుష్ యూ అండ్ యువర్ ఫాదర్ ఇంటూ ఎ వెరీ హోప్లెస్ సిచ్యువేషన్ అని అన్నా. ఇవాళ అదే జరిగింది కదా. ఇప్పుడు ఆలోచిస్తే లాభం ఏమన్నది. ఇప్పుడు అది మన పరవశ చిన్నేశ్వరి కథలో మిత్రభేదము మిత్రలాభం అనేది ఉంటుంది. మిత్రలాభం వల్ల జరిగేటువంటి ఇది, తర్వాత దుష్టులను నమ్మితే జరిగే నష్టం. ఒక జింక ఒక గుంట నక్కను నమ్మి వలలలో చిక్కుకుంటుంది. మరొక మంచి మిత్రుడు హిరణ్యకుడు వచ్చేసేసి ఆ వలనంతా కట్ చేసేసి వాడిని కాపాడతారు. సో నువ్వు నమ్ముకునేటువంటి లీడర్షిప్ అట్లాంటిది ఉండాలి. తర్వాత క్యాస్ట్ కాన్ఫిగరేషన్ అనేది విచ్ ఈస్ అగేనిస్ట్ కేసీఆర్స్ బేసిక్ ఐడియాలజీ. బికాస్ ఐ నో కేసీఆర్ యాజ్ అ పర్సన్. ఆయన క్యాస్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వకపోతుండే. కానీ లాస్ట్ లెగ్గులలో ఎప్పుడైతే సెకండ్ సారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన క్యాస్ట్ వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరేసేసి మొత్తం కంప్లీట్గా ఇతరులందరూ అంటే పార్టీతో ఎనలేని సంబంధాలు పెంచుకొని పార్టీ యొక్క ఉన్నతికి కష్టపడ్డ వాళ్ళందరినీ పార్టీకి శత్రువుల్లాగా ప్రొజెక్ట్ చేసేసి ఆ క్యాస్ట్ అనేది బాగా అంటే బాగా అయిపోయింది అనమాట. అది ఎట్లయిందంటే ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ వినరా అట్లా తయారైంది అనమాట. దాని గొంతులోకి ఇమ్మడలేక తాగలేనటువంటి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారైంది పార్టీ లీడర్షిప్ అనేది. ఇప్పుడు మా పార్టీ లీడర్షిప్ కూడా అది కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుతుంది విత్ ది predominance of only one particular segment and one particular section and one particular caste community ద్వారా మా పార్టీ కూడా ultimately it is becoming some kind of concentrated sulfuric acid. It is difficult to gulp. మీరు చాలా కేసులు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏదైనా కేసులో ఎవరైనా దొరికితే వాళ్ళు అరెస్ట్ అవుతుండడంలో కాస్త వాళ్ళ ఫేస్లో భయం కానీ అలాంటివి కనిపిస్తాయి. కవిత పోతా ఉంటే అదే నవ్వు, ఆమె కళ్ళల్లో ఆనందంగా అనిపిస్తుంది. ఆమె ఊహించింది ఒకటి, ఇప్పుడు జరుగుతుంది ఒకటి. ఇప్పుడు ఎట్లుందంటే మనం ఒక చదరంగం ఆడుతున్నాం. ఒక పావుకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుర్రానికి ఒక మంచి స్థానం వచ్చేసేసి అది రాజుకు షాబెట్టగలిగినప్పుడు అది నవ్వుతుంది. అదే రాజు ఇంకో డిఫరెంట్ స్టాండ్ వేసుకొని వచ్చి కొట్టేస్తే దాని తల ఎగిరిపోతుంది. ఆమె ఒక పావు రాజకీయ చదరంగంలో. కవిత ఒక పావు. తను ఏదో తను చాలా గొప్ప ఊహించుకుంది. వాళ్ళ నాన్న యొక్క పొలిటికల్ టాక్టిక్స్ మీద, పొలిటికల్ యాక్యుమెన్ మీద, పొలిటికల్ స్ట్రాటజీ మీద నమ్ముకొని ఆమె ఏదైనా మా డాడీ చూసుకుంటాడు అన్నట్టుగా మన రాష్ట్రంలో ఏదైనా చేసిన అర్థం ఉండదు. ఇక్కడ భూములను కొల్లగొట్టింది, ఇక్కడ రకరకాలైనటువంటి వివాదాస్పదమైన విషయాలలో తలదూర్చింది. దీనికి పోగా ఢిల్లీకి పోయి అక్కడ పోయి లిక్కర్ వ్యాపారం ఎందుకయ్యా? అండ్ మోర్ ఓవర్ ది అన్అబేస్డ్ థింగ్ ఈస్ ఆమె ఏమంటదంటే ఆమె ఎన్నడన్నా ముఖ్యమంత్రి అయితేనట లిక్కర్ని ప్రొహిబిట్ చేస్తా అని అన్నది. అరే నీ అమ్మ, నీ మాటలకు చేతలకు మధ్య ఎంత అగాధం ఉంది. ఇవాళ ఎవరు కూడా సానుభూతి వ్యక్తం చేయరు సార్. ప్లీజ్ కవిత ఎందుకు స్పందించట్లేదు సార్? కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఏమని మాట్లాడతాడు? మీరు కూడా అట్లా మాట్లాడతారు. మొన్న మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి ఎందుకు కామెంట్ చేయలేదు, ప్రధానమంత్రి ఎందుకు స్పందించలేదు కవిత అరెస్ట్ అయితే అంటే అర్థం ఉందా ఏమైనా? కేసీఆర్ ఎందుకు స్పందించాలి? అక్యూజ్డ్ హీ నోస్ హౌ టు సపోర్ట్ ది కాజ్. కాబట్టి ఎవరైనా మంచి అడ్వకేట్లను పెట్టుకుంటాడు, ఆమె తరఫున కేసులు కొట్లాడిస్తాడు. న్యాయం ఉంటే, ధర్మం ఉంటే, ఆమె చెప్పే దాంట్లో ఏమైనా లీగల్ పాయింట్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది. అంతేగాని బయటకు వచ్చేసేసి నా బిడ్డ పూలమ్మింది, పాలమ్మిన వ్యాపారం చేసింది కాబట్టి నేను నా బిడ్డను సపోర్ట్ ఇస్తున్నాను అంటాడా? ఆయన మౌనము ఒక రకంగా ఆయన అర్ధాంగీకారము. ఆయనలో పశ్చాత్తాపం ఉండొచ్చు కాక నా బిడ్డ తప్పు చేసిందన్న భావన లేకుంటే ఎందుకు సైలెంట్ అవుతాడు? ఏ తండ్రి కూడా తన బిడ్డను గొర్ర గుంజుకోపోతుంటే హ్యాపీగా ఉంటాడా? చెప్పండి మీరు. మనలో మాట మాజీ ముఖ్యమంత్రి సార్, ఈమె ఎమ్మెల్సీ హోదాలో ఉన్నది, అట్లీస్ట్ ఖండించవచ్చు కదా అంట. ఏమని ఖండిస్తాడు? తన బిడ్డ తప్పు చేయలేదని ఖండిస్తాడా? ఇక చూడు, చెత్త ఒక అప్లికేషన్ వేసినారు, ఇది వాడి మీద ఎవరు ప్రణీత్ రావుకి సంబంధించి ఈజ్ రిమాండ్ ఈజ్ బ్యాడ్ ఇన్ లా అది ఇది అని చెప్పి ఇట్లా ఒట్టి ఇట్లా గోటి పారేస్తున్నారు హైకోర్టు ఈరోజు. ది రిమాండ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇట్ ఈస్ విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా లేడ్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ది ట్రయల్ కోర్ట్ వెరీ రైట్లీ రిమాండెడ్ అని చెప్పి ఆర్డర్ పాస్ చేసినారు. నేను అనేది ఏంటంటే ఓడిపోయి ఆట ఆడకూడదు. కేసీఆర్ ఈజ్ అ వైస్ పర్సన్. హీ వోంట్ ఫైట్ ఎ గేమ్ వేర్ హీ ఈజ్ లైక్లీ టు లూజ్. కేసీఆర్ రాజకీయ చాణక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ సమ్ స్టాండర్డ్. ఇప్పుడు తెలుగు సాహిత్యం కనుక చదివితే మీకు ఒక విషయం ఉంటుంది. శ్రీనాథుడు తన కవిత్వం గురించి చెబుతూ
అంటే కుకవుల యొక్క అంటే చెడ్డ కవులు అంటే విమర్శకులు కేవలం విమర్శ కోసమే విమర్శ చేసే వాళ్ళ గురించి చెప్తూ తన కవిత్వం ఎట్లాంటిది అని అంటే ఒక నారికేళం లాంటిది అంటాడు. పైన గట్టిగా ఉన్న షెల్ ఉంటుంది, లోపల మెత్తటి గుజ్జు ఉంటుంది, రుచికరమైంది. ఈ దద్దమ్మలకి నా సాహిత్యం అర్థం కాదు అంటాడు. అట్టనే కేసీఆర్ స్ట్రాటజీ కూడా అట్లాంటిదే. ఇట్ రిక్వైర్స్ సమ్ స్టాండర్డ్. నువ్వు ఒట్టిగానే అరటిపండును నమిలినట్టు నములుతా అంటే శ్రీనాథుడు సాహిత్యం అర్థం కాదురా అని చెప్తాడు. అంటే నేను అనేది అది. ఇప్పుడు కేసీఆర్కు ఆయన ఓన్ స్ట్రాటజీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మౌనంగా ఉంటే కూడా నీకు బాధ ఎందుకు? నేను అనేది అది. ఆయన మౌనంగా ఉంటే నీకు ఎందుకు ఆయన గురించి మాట్లాడాలా? నీకు మాట్లాడడానికి వేరే ఏం లేవా? ఏం సబ్జెక్ట్స్ లేవా? చెప్పు. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు చేసినాం, ఈ రకంగా చేసినాం, ఇంకా ఇవి చేయలేదు, ఇవి ఈ రకంగా చేస్తాం. నీవు ప్రభుత్వ పరంగా ప్రజలకి సంక్షేమం కోసం చేస్తున్న పనుల గురించి చెప్పకుండా పదే పదే ఒక ముఖ్యమంత్రి కేవలము బీఆర్ఎస్ని చెండాడడం అనే ఆలోచన ఎందుకండి? అది రాంగ్. అది దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ మెథడ్ ఆఫ్ డీలింగ్ విత్ పాలిటిక్స్. అతన్ని ఇగ్నోర్ చేయాలి. ప్రజలు ఇగ్నోర్ చేశారు కదా, ప్రజలు వద్దనుకున్నారు, ఈయన పరిపాలన నచ్చలేదు, ఆయనను ప్రతిపక్ష స్థానానికి పెట్టినారు. ఇంకా అక్కడ ఊరుకోవాలా? ఒక రాజకీయమైనటువంటి ఒక కాంపిటీటర్ని ఎక్కువగా అవసరం లేకుండా విమర్శిస్తే ఆయనకు సానుభూతి వస్తుంది. ఇప్పుడు నువ్వు 10 సార్లు తిట్టినావు అనుకో, ఆయన అంటాడు ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, అరే సపోజ్ చేసి రైతు బంధు ఇచ్చండి సార్, టైంకి ఇచ్చారు, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళే ఒప్పుతున్నారు కదా, ఇప్పుడు అంటున్నారు లేదా గ్రామీణ ప్రాంతాలలో. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు నాకు ఫోన్ ఇస్తే ఆయన ఏం మాట్లాడాడు? సార్ ఆయన అప్పు చేసిండా, సప్పు చేసిండా, గోదావరిలో గడ్డపడ్డా, మాకు అనవసరం కానీ మాకు టైంకి అయితే ఇచ్చినాడు సార్, మీలాగా ఎట్లా అని. అంటే మే వరకు ఇచ్చినాడు. మే వరకు ఇచ్చినా, ఏప్రిల్ చివరి వరకు ఇచ్చినా దాదాపుగా 10 ఎకరాల వాళ్ళకి మాత్రం ఒక ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక 10-15 డేస్లోనే పడ్డాయి. తర్వాత 15 ఎకరాలు 20 ఎకరాల వాళ్ళకు 25 ఎకరాల వాళ్ళకు కొండలు గుట్టలు అట్లాంటి వాళ్ళకు కొంత లేట్ అయిన మాట వాస్తవమే. సరే వాళ్ళకి లేట్గా వచ్చినా ముందు వచ్చినా నష్టం లేదు. కానీ నువ్వు ఏం చేయకుండానే ఏ రకమైన నీ పర్ఫార్మెన్సే డిస్మల్ ఉండంగా నువ్వు ఆయనను తిట్టాలా అనేటువంటి నోటి దురద ఎందుకు? ప్రతిసారి కేసీఆర్ని తిడితే ఏమవుతుంది? ఈ గుప్తుల నాటి స్వర్ణయుగం వస్తుంది ఈ రాష్ట్రంలో. చెప్పండి. లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటాను. కవిత ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? 7 ఏళ్ళు అంటారు. ఇప్పుడు కవిత ఒక ఆలోచన ఏం చేస్తుందంటే, కవిత ఒక రిట్ పిటిషన్ వేసింది అది సుప్రీంకోర్టులో. అది 19(1) ఆఫ్ ది పిఎంఎల్ఏ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తూ, తర్వాత తన అరెస్ట్ తప్ప అని చెప్పి వితౌట్ ఎనీ బేసిస్ షీఈస్ బీయింగ్ ఇంప్లికేటెడ్ ఇన్ టు ది పిఎంఎల్ఏ కేసు. అది రేపు సోమవారం నాడు, రేపు ఫ్రైడే రోజున హియరింగ్ ఉంది. అది సంజీవ్ ఖన్నా బెంచ్ లోపల. ఆ పర్టికులర్ బెంచ్ చాలా విషయాలు చెప్పింది పిఎంఎల్ఏ కేసుకు సంబంధించింది. ఇప్పుడు సత్యేంద్ర జైన్ కేసు మొన్న డిస్మిస్ చేశారు. అంతకుముందు మనోజ్ సిసోడియా బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేశారు. The Supreme Court had laid down the law under what circumstances bail can be granted అని. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్న అభిషేక్కి 19 నెలల తర్వాత ఒక 4 రోజుల ఇంటరిమ్ బెయిల్ ఇచ్చినారు. సో ది రిగర్ ఆఫ్ ది పిఎంఎల్ఏ ఇస్ వెరీ హార్ష్. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఆమెకు ఏదో గొప్ప మేలు జరుగుతుంది అనేది వాట్ ఆర్ దే కెన్ ఆర్గ్యూ ఏ పాయింట్ ఈస్ దట్ దే హ్యావ్ గివెన్ అన్ అండర్టేకింగ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్, బట్ కాంట్రరీ టు వాట్ దే హ్యావ్ స్టేటెడ్ దే హ్యావ్ అరెస్టెడ్ అంటారు. అన్న తర్వాత సరే ఓకే, అది ఒక రకమైన ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ స్టాండర్డ్ బై ది గవర్నమెంట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యూ కన్సిడర్ ది బెయిల్ అప్లికేషన్ వెదర్ టు గ్రాంట్ బెయిల్ ఆర్ నాట్ అన్నప్పుడు వాట్ ఎవర్ ది లా ఈస్ లేడ్ డౌన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనోజ్ సిసోడియా ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది other accused in the PMLA case and liquor scam especially, same law will be applied to her also. ఆ యార్డ్ స్టిక్ అప్లై చేస్తే ఆమెకి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశమే లేదు. పార్లమెంట్ ఎన్నికల గురించి ఆమె మర్చిపోతే బెస్ట్గా నాకు తెలిసిన మేరకు. ఇంకా ఆమెకు ఇంకో భగవద్గీత కాదు కదా, అసలు మహాభారతం 18 పర్వాలు ఇవ్వాలా, ముఖ్యంగా విదుర నీతి ఇవ్వాలా ఆమెకి. వినరా, ఒక చక్కని విషయం ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఏమని అంటే యాక్చువల్లీ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రాయభారం చేయడానికని వస్తాడు, వచ్చిన తర్వాత ఆ రోజున ఎవరింట్లో ఉంటే ఆ రాత్రి ఎవరింట్లో బస చేస్తే బాగుంటుంది అని అంటే, ఇటు దుర్యోధనుడు నా ఇంటికి రమ్మంటాడు, అటు పాండవులు మా ఇంటికి అంటే వేరే వాళ్ళు మా ఇంటికి రమ్మని అన్నప్పుడు, పాండవులు కాదు సారీ, వేరే వాళ్ళు తన ఇంటికి రా అన్నప్పుడు రాకుండా విదురుని ఇంటికే పోతాడు. విదురుని ఇంటికి పోయిన తర్వాత విదురుడు అన్ని రకాల సేవ చేస్తాడు, రాత్రి అక్కడ ఉంటాడు.
ఉండి అంతా చేసిన తర్వాత పోయేటప్పుడు ఏమంటాడంటే కృష్ణుడు, నాకు నీ యొక్క గొప్పతనం నచ్చింది, నువ్వు నీకు ఏదైనా ఇస్తే దీన్ని దుర్వినియోగం చేయవు కాబట్టి నీకు నేను ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నా అంటాడు. నాకెందుకయ్యా, పెళ్లి లేదు, పెటాకులు లేదు, నాకు ఏవి లేదు, రాజకాంక్ష లేదు, ఏది లేదు, నాకెందుకు ఇస్తావు ఏ వరమైనా అంటాడు. అంటే లేదు కాదు, నువ్వు ఏదైనా అడుగు అంటాడు. అడిగితే ఒక విషయం చెప్తాడు. ఏమని? ఎప్పుడు చింతన లేని జీవితం ఇవ్వమంటాడు. అంటే ఏ రకమైనటువంటి కాంక్ష లేని, ఇది కావాలి ఇది వద్దు, దీనికోసం నేను కృషి చేస్తా, దానికోసం నాకు అయ్యో అది రాకుంటే ఎట్లా అనేటువంటిది వద్దంటాడు. రోగాలు ఈతి బాధలు లేనటువంటి జీవనం ఇస్తామంటాడు. నువ్వెన్నడన్నా నన్ను కనుక సంపుతే నీ సాన్నిధ్యంలో వచ్చేటువంటి ఒక జీవనం నాకు ఈ కృష్ణ అని చెప్పి అడుగుతాడు అనమాట. అట్లా ఇప్పుడు ఆమె మంచి చక్కగా మహాభారతం చదివితే నాకు చాలా విషయాలు అర్థమవుతుంది. మహాభారతం ఆనాటికి ఈనాటికి ఒక గొప్ప రాజకీయమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీను నిలుపుతుంది. ఆమెకి ఇంకా టైం ఉంటే మ్యాకవెల్లీ రాసిన పుస్తకం ద ప్రిన్స్ అని ఒకటి ఉంటుంది, అది చదవమని చెప్పేస్తారు. తర్వాత ఉలిసిస్ అనే ఒక పద్య భాగం ఉంటుంది అన్నారా, అది కూడా చదవమని చెప్పాలి ఆమెకి. ఎందుకంటే ఆమె షీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ లైఫ్ అన్నారా. ఇప్పుడు కవిత అరెస్ట్ ఎవరికి కలిసి వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా, బీజేపీకా, బీఆర్ఎస్ పార్టీకా? ఎవరికి కలిసి రాదు, ఎవరికి కలిసి రాదు. అమ్మ క్రిమినల్ అరెస్ట్ చేస్తే ఎవరికి కలిసి వస్తుంది? అసెంబ్లీ ఇప్పుడు ఎవరి జాబ్ వాడు చేసినాడు, వాళ్ళే చెప్తున్నారు కదా మాకేం సంబంధం లేదు బీజేపీకి, ఈడీ వాళ్ళు దే యాక్ట్ ఆన్ దేర్ ఓన్ యాజ్ పర్ ది లా చేస్తున్నారు అన్నారు కదా. అసెంబ్లీ ఎలక్షన్ లో కవితను అరెస్ట్ చేస్తలేరు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ప్రచారం చేసిరు. కరెక్ట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తారు కవితను లోపడేసారు కదా. బీజేపీ చేసినారని మోడీ కనుక చెప్తే అప్పుడు ఒప్పుకుంటా, మళ్ళీ కలిసి రావాలి, బీజేపీకి అందరూ ఓట్లు మోడీ చెప్పమనండి. మేమే అరెస్ట్ చేయించినామని బీజేపీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు మన కిషన్ రెడ్డితో కానీ లేదా బండి సంజయ్తో కానీ కవితను మేమే అరెస్ట్ చేసినాము, మా ద్వారానే మా ప్రోద్బలంతోనే అరెస్ట్ అయిందని వాళ్ళు స్వచ్ఛందంగా బయట చెప్పమనండి. అప్పుడు వాళ్ళ పార్టీకి ఓట్లు వేస్తే బాగుంటుందని మనం చెప్తాం. వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఈడీతో మాకు సంబంధం లేదు, వాళ్ళే వీళ్ళే తప్పులు చేసిన వాడు ఏనాడైనా అరెస్ట్ అవుతాడు, కాలక్రమంలో అన్నీ జరుగుతాయని చెప్పినారు కదా. సో కాబట్టి ఇప్పుడు కవిత అరెస్టును బీజేపీకి ముడిపెట్టడం, బీజేపీకి అందులో 4 మార్కులు వేయడం అంటే ఏముండదు. ఇప్పుడు కవితని అరెస్ట్ చేయకపోవడం వల్లనే రాజకీయంగా అధికారానికి బీజేపీ దూరం అయింది. కరెక్ట్. మీకు కలిసి వచ్చింది, అరెస్ట్ చేసి కాబట్టి బీజేపీ కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్. ఆ రోజటి పరిస్థితులు వేరు. ఇది కేవలము ప్రధానమంత్రి రాష్ట్రంలో తిరుగుతున్న రోజుననే కవితను అరెస్ట్ చేసేసి వాళ్ళు దానికున్న ఆ న్యాచురల్నెస్ని తీసిపారేస్తున్నారు. అదొక ఆర్టిఫిషియల్ ఈవెంట్ లాగా అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా తయారైంది. మోడీస్ విజిట్ అండ్ కవితాస్ అరెస్ట్ వర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇట్ హెస్ నాట్ హ్యాపెండ్ స్పాంటేనియస్లీ. So that is why the BJP is not going to draw any mileage from the arrest of Kavita. సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించవచ్చా? అంటే ఏం చేయమంటారు, భజన చేయమంటారా, లేకపోతే పోయి సుప్రభాతం చదవమంటారా? సస్పెండ్ చేసినా సరే అనుకుంటారా? ఈసారి సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది? నేను ఏదో రాజకీయాలను ఒక వృత్తిలాగా పెట్టుకొని వచ్చిన వ్యక్తిని కాదు. ఐ హ్యావ్ బీన్ ఎన్ అడ్వకేట్, నేను అడ్వకేసీ చేసినాను, ఒక మంచి పొజిషన్కి వచ్చినాను. ఐ కేర్ 2 hoods. నాకు ఒక భావజాలం నచ్చింది, ఒక ఐడియాలజీ నచ్చింది. పార్టీ కోర్ ఐడియాలోంచి నేను ఇంతవరకు దూరంగా పోను. ఎప్పుడు కూడా నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తనే. రేపు పార్టీ టికెట్లు అనౌన్స్ చేసినాక కూడా పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. మేము కొన్ని మా ఓన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జరిగిన సాధక బాధకాలు అది ఇది అని చెప్తాం. మాకు మా ఓన్ ఫాలోయింగ్ ఉంది, మాకు మా ఓన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మా సపోర్ట్ లేకుండానే మా ప్రాంతాల్లో ఓట్లు పడతాయా? సాధ్యమా అది? చెప్పండి. ఎట్లాంటి వాళ్ళను ఎట్లాంటి స్థాయికి తీసుకొచ్చినాం తెలదా అందరికీ? ఎన్ని నియోజకవర్గాల్లో తిరిగినాం, కాలుకు బల్పం కట్టుకొని నేను మల్లన్న కూడా ఇద్దరం కలిసి కూడా తిరిగినాం, అన్నీ చేసినాం. అది వేరు ఇది వేరు సార్. భావస్వేచ్ఛ అనేది అట్లయితే మరి ఇప్పుడు మరి సంపత్ కుమార్ కూడా ఒక ఉత్తరం రాసినాడు పార్టీ హైకమాండ్కి, మమ్మల్ని అన్యాయం జరిగిందని. ఇది వాళ్ళ హిందూ పత్రికలో బ్రహ్మాండంగా ఆయన రాసిన మొత్తం ఉత్తరం వచ్చింది. మరి ఆయన కూడా సస్పెండ్ చేయాలి. మరి వి హనుమంతరావు మొన్న మాట్లాడినాడు, ఆయనను సస్పెండ్ చేయాలి. మన ఆదని కాంగ్రెస్కి లాయల్గా ఉన్న వాళ్ళు ఆంధ్రని సస్పెండ్ చేసి పారేసి ఈ వీళ్ళనే పెట్టుకొని సునీత లక్ష్మ పేరేది మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ వీళ్ళనే పెట్టుకొని రాజ్యం వెళ్ళమని ఊరేగమని ఎవడు వద్దాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.